అశోక్ నగర్లో యూపీఎస్సీ ర్యాంక్స్ రావట్లేదా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అశోక్ నగర్లో దాదాపు ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక స్టూడెంట్ ఒక దగ్గర ఆన్సర్ రైటింగ్ తీసుకుంటారు, ఇంకో దగ్గర ప్రిలిమ్స్ తీసుకుంటారు, ఇంకో దగ్గర మెయిన్స్ తీసుకుంటారు, ఇంకో దగ్గర గైడెన్స్ తీసుకుంటారు, ఇంకో దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. వాస్తవానికి ఒక స్టూడెంట్ గైడెన్స్ తీసుకుంటే ఒక 4-5 ఇన్స్టిట్యూట్లో తీసుకుంటాడు, 4-5 ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్యాకల్టీస్తో తీసుకుంటాడు. టెస్ట్ సిరీస్ కూడా అంతే, 4-5 ఇన్స్టిట్యూట్ సంబంధించి టెస్ట్ సిరీస్ తీసుకుంటూ ఉంటాడు. కానీ అశోక్ నగర్లోనే కాదు, ఢిల్లీలో ఉన్న, బెంగళూరులో ఉన్న ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా మా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రైన్ అయిన క్యాండిడేట్ ఉంటారా అంటే ఉండరు. కానీ ఇప్పుడు ర్యాంక్స్ త్వరలో రాబోతూ ఉన్నాయి, యూపీఎస్సీ ర్యాంక్స్ అనేవి. మన వల్ల హడావుడు ఎలా ఉంటుందంటే, దీనికి సంబంధించి అన్నీ మావే అని మోసం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒకటే విషయం అర్థం చేసుకోవాలి, ప్రిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ పెడతారు, ఒక 4 ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి బ్రోకరేజం చేస్తూ ఉంటారు. సో అది కూడా బ్రోకరేజమే కదా, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, నువ్వు అన్నీ చెప్పలేవు, కొంత ఫెసిలిటేట్ చేస్తున్నావు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఎడ్యుకేషన్ టెర్రరిజం. అండ్ ఎస్, డెఫినెట్లీ ఒకటి మనం స్టార్ట్ చేసినప్పుడు ఇంతవరకు చాలా మారాయి. ఒకప్పుడు చూసుకుంటే యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చినప్పుడు అశోక్ నగర్లో ఎంత హడావుడి ఉండేది, ఎంతమంది అమాయకుల్ని మోసం చేసేవాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అందరూ కాదు, కొందరు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ పెట్టి ఈరోజు 4 ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి కొన్ని ఏదో వీడియోస్ చేస్తూ దీనికి సంబంధించి స్టూడెంట్ ఇచ్చిన డబ్బుల్ని కొంత విల్లు తీసుకొని కొంత ఫ్యాకల్టీకి ఇచ్చి కొంత ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఒక బిల్డింగ్ అది ఏర్పాటు చేసేసి చేస్తూ ఉన్నారు. ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ బిజినెస్ గైస్. అందులో నేను ఎక్సెప్షన్ కాదు. ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ బిజినెస్, అందులో నేను ఎక్సెప్షన్ కాదు. బట్ నేను చేసే పని చాలా నిబద్ధతతో చేస్తూ ఉన్నా. నేను సివైసీ మొదలుపెట్టి దాదాపు 6 సంవత్సరాలు అయింది. నా నుంచి ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీకు ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా ఐ విల్ బీ విత్ యూ. నేను మీతో మాట్లాడతాను, మీరు రండి, నా దగ్గరకు రండి, మాకు నెంబర్ అవైలబిలిటీలో ఉంది. ఆఫ్లైన్ కూడా నేను మాదాపూర్ ఆఫీస్లో నేను అవైలబిలిటీలో ఉంటాను. వీ హ్యావ్ 2 బ్రాంచెస్ యాజ్ ఆఫ్ నౌ. 2 డిఫరెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, మాదాపూర్లో ఒకటి, నాగోల్లో ఒకటి ఉంది. సో నేను ఆఫ్లైన్లో మీట్ అవ్వాలంటే కార్పొరేట్ ఆఫీస్ మాదాపూర్లో నేను మీట్ అవుతాను. మీకు అంతగా ఇబ్బంది ఉంటే రండి, మాట్లాడండి. నా నుంచి జాయిన్ అయిన ఒక్క స్టూడెంట్కి అన్యాయం జరిగినా కానీ డెఫినెట్లీ మీకంటే ఎక్కువ నేను రియాక్ట్ అవుతాను. ఒక కనీసము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చి రాకముందు ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఒక్క ఇన్స్టిట్యూట్కైనా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సంబంధించి మా దగ్గర ఉంది అని ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా మాట్లాడగలుగుతుందా? మెంటార్షిప్తో మోసం చేస్తారు. స్టడీ హాల్స్లో ఏం జరుగుతుందో తెలుసు. కొత్తగా గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ కొంతమంది గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్ కొట్టి కూడా యూట్యూబ్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. దాని గురించి మాట్లాడదాం, ఇంకొక వీడియోలో మాట్లాడదాం. పుస్తకాలు రాస్తూ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ చేస్తూ దాదాపు ఏపీ, తెలంగాణలో ఒక 50 నుంచి 60 మంది ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడదాం ఖచ్చితంగా. ఇక్కడ ఇంకొకటి సెకండ్ ఎపిసోడ్ త్వరలో రాబోతూ ఉంది, అశోక్ నగర్ ఫైల్స్. ఇది ఒకసారి చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇలా హడావుడి చేసే ఇన్స్టిట్యూట్ని ఖచ్చితంగా ఇగ్నోర్ చేయండి. మీరు ఒకవేళ ప్రమోషన్ చేసుకోవాలి అంటే క్లారిటీగా సో నా దగ్గర ఈ పిల్లగాడు యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ తీసుకున్నాడు, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాడు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తీసుకున్నాడు, ఇది మనం మాట్లాడాలి. ఓకేనా? ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.